పాట సంఖ్య 234. పాట సంఖ్య 234. పాత పుస్తకంలో 232. నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని దేవుని ఆయన మోక్షనగరు చేర్చను తనదు మోక్షనగరు చేర్చను తనదు సోన మనస ఎంతటి ప్రేమ సోన మనస ఎంతటి ప్రేమ దేవుని ప్రియ దేవుని ప్రియ ఆయన చేసినది మరువకుల ఆయన చేసినది మరువకుల ప్రియులు లేక రమసిలేవు కరుడమైనప్పుడు ప్రియులు లేక రమసిలేవు కరుడమైనప్పుడు ప్రియుడేసు నిన్ను దేవి సంతసం విడలే ప్రియుడేసు నిన్ను దేవి సంతసం విడలే సమర్పించు సర్వము తనకే సమర్పించు సర్వము తనకే దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు మరువకుమా ఆయన చేసినది మరువకుమా ఆయన చేసినది మరువకుమా రక్షణాలంకారవస్త్రము జీవహారము రక్షణాలంకారవస్త్రము జీవహారము శాంతి సమాధానము నీతి నీకు నిత్యలే శాంతి సమాధానము నీతి నీకు నిత్యలే ప్రేమ పరిమళ స్తుతులను పాడి ప్రేమ పరిమళ స్తుతులను దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు మరువకుమా నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు
మరువకుమా గెత్సెమనెలో కార్చెనేసు రక్త చెమటలను గెత్సెమనెలో కార్చెనేసు రక్త చెమటలను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెను వినుమా మనస ఏడ్చెను నీకై వినుమా మనస ఏడ్చెను నీకై దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు మరువకుమా నాదు ప్రాణమా దేవుని క్రియలు మరువకుమా దేవుని క్రియలు మరువకుమా ఆయన చేసిన మరువకుమా ఆయన చేసిన వచ్చదనన కాలమాయ కామ సంవేళ వచ్చదనన కాలమాయ కామ సంవేళ ప్రభు నిరాక బోరధ్వనించు కాలమే పోడో ప్రభు నిరాక బోరధ్వనించు కాలమే పోడో ఆశతో ప్రభుని రాకను కోరి ఆశతో ప్రభుని రాకను కోరి దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు నాదు ప్రాణమా దేవుని క్రియలు మరువకుమా నీ దేవుని క్రియలు మరువకుమా ఆయన చేసినది మరువకుమా ఆయన చేసినది మరువకుమా సార్వత్రిక సంఘ వాగ్దానం మీద వ్రాయబడిన పాట పాడుకుందాం. ప్రభువా నూతన పరచు మన పాట. కలిసి పాడండి. ప్రభువా నూతన పరచు మన పాట. ప్రభువా నూతన పరచుము నీ ఆత్మ కార్యము మాలో ఉజ్జీవింపచేయుము మరల మమ బ్రతికింపుము దేవా నూతన పరచుము దేవా మమ్ము క్షమయించుము కరుణించి రక్షించుము దేవా మమ్ము క్షమయించుము కరుణించి రక్షించుము దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము ప్రభువా నూతన పరచుము పాపము చే పాడైన మా బ్రతుకులను క్రీస్తుని రక్తము చే సంపాదించితివి పాపము చే పాడైన మా బ్రతుకులను
క్రీస్తుని రక్తముచే సంపాదించితివి. నీ ప్రేమను మరచి భయమును విడిచి పాపములో తిరిగి పడిపోతివి. నీ ప్రేమను మరచి భయమును విడిచి పాపములో తిరిగి పడిపోతివి. పాపములో తిరిగి పడిపోతివి. దేవా నన్ను క్షమించుము, కరుణించి రక్షించుము. దేవా నన్ను క్షమించుము, కరుణించి రక్షించుము. దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము. దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము. ప్రభువాను కనపరచు, సంగముగా మమ్ము సమకూర్చితివి. ఆత్మచే వాక్యముచే పోషించితివి. సంగముగా మమ్ము సమకూర్చితివి. ఆత్మచే వాక్యముచే పోషించితివి. అవిధేయతతో దూరాశలతో స్వార్థముతో గర్వముతో చెడిపోతివి. అవిధేయతతో దూరాశలతో స్వార్థముతో గర్వముతో చెడిపోతివి. స్వార్థముతో గర్వముతో చెడిపోతివి. దేవా మమ్ము క్షమించుము, కరుణించి రక్షించుము. దేవా మమ్ము కరుణించి రక్షించుము. దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము. దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము. ప్రభువా నూతన పరచుము, మా పితలను ఏర్పరచుకొని ప్రత్యక్షతలన్నీ బయలుపరచితివి. మా పితరులను ఏర్పరచుకొని ప్రత్యక్షతలన్నీ బయలుపరచి వారు నేర్పించిన మార్గము విడిచి ఆత్మీయ జీవితమును కోల్పోతివి. వారు నేర్పించిన మార్గము విడిచి ఆత్మీయ జీవితమును కోల్పోతివి. ఆత్మీయ జీవితమును కోల్పోతివి. దేవా మమ్ము క్షమించుము, కరుణించి రక్షించుము. దేవా మమ్ము క్షమించుము, కరుణించి రక్షించుము. దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము. దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము. ప్రభువా నూతన పరచు, యెరూషలేమును మరల కట్టితివి. దావీదుకు తిరిగి సాధించితివి. యెరూషలేమును మరల కట్టితివి. దావీదుకు తిరిగి సంపాదించితివి. కోల్పోయిన సాక్ష్యమును దేవా మాకు తిరిగి సమకూర్చుము. కోల్పోయిన సాక్ష్యమును దేవా మాకు తిరిగి సమకూర్చుము. దేవా మాకు తిరిగి సమకూర్చుము. దేవా మమ్ము క్షమించుము, కరుణించి రక్షించుము.
క్షమించుము దేవా మమ్ము క్షమించుము కరుణించి రక్షించుము దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము సమకూర్చుము దేవా నష్టమునంతటిని సంపాదించి మమ్ము ప్రభువాను ధనపరచుము నీ ఆత్మకార్యము మాలో ఉజ్జీవింపజేయుము మరల మమ్ము బ్రతికింపుము ప్రభువాను ధనపరచుము. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసయ్య ఘనమైన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మాతో మాట్లాడుతూ రండి. ప్రభువా, నీ దాసుడు బలహీనుడు బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ చేరవచ్చిన మీ ప్రజలకే స్తోత్రాలు, రావలసినవి నడిపించమని స్తుతించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము కొద్ది దినాలుగా సంఘ ప్రార్థన కొరకై సార్వత్రిక సంఘ వాగ్దానములో నుంచి మధ్యవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు సమస్తమును సంపాదించుకొనెను లేక రక్షించుకొనెను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు అంటే తాను మొదటిగా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పుకున్నాం. అమాలేకీయులు వచ్చి దావీదు భార్య పిల్లలు తనకు కలిగిన సమస్తాన్ని వారు దోసుకొని పోయారు అని మనం చెప్పుకున్నాం. దావీదు ఆ విధంగా నష్టపోవడానికి కారణాలేంటో గత వారాల్లో 4 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, దావీదు తన సొంత ఆలోచనతో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు అని. మొదటిది సొంత ఆలోచన అని చెప్పుకున్నాం. సాధారణంగా మనిషి ఆలోచించుకునే ప్రతి ఆలోచన తన దృష్టికి ఎట్లుంటుంది? యథార్థంగానే కనపడుతుంది. చివరికి అది మరణానికి దారి తీస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి దావీదు యొక్క సొంత ఆలోచన దావీదుకి నష్టాన్ని తీసుకొని వచ్చింది అని మొదటి సంగతి చెప్పుకున్నాం. రెండవది, దావీదు ఒక రాజును నమ్ముకున్నాడు, రాజును ఆశ్రయించాడు. మనం బైబిల్లో చెప్పుకున్నాం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం మనుషులను నమ్ముకుంటే మనము నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం.
ఇక మూడవది, దావీదు రాజుగా ఉండాలని దేవుడు అభిషేకిస్తే ఈయన మరో అన్యరాజుకి ఏమైపోయాడు? దాసుడైపోయినాడు. ఆ రాజు చెప్పినట్లు ఈయన నడుచుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఒక అన్యరాజుకి ఈయన దాసుడైపోయాడు. కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి, దేవుడు తనకు పాఠం నేర్పించడానికి సమస్తాన్ని నష్టపోయేటట్లు చేశాడు అని మూడవ సంగతి మనం చెప్పుకున్నాం. ఇక నాలుగవది, దావీదు తాను ఒక ప్రాంతానికి వెళ్ళి దోచుకుంటున్నాడు. ఆకీషు రాజు అడిగినప్పుడు మరో ప్రాంతానికి వెళ్ళినట్లు ఆయన చెబుతున్నాడు. అంటే దావీదులో యథార్థత లేదు. వాస్తవంగా దావీదు మంచివాడే కానీ సొంత ఆలోచనతో తప్పిపోయిన తర్వాత తాను మరింత నష్టపోతూ వచ్చినాడు. నాలుగవదిగా, తాను యథార్థవంతుడిగా నడుచుకోలేదు. ఆయన చేసింది ఒకటి, చెప్పింది మరొకటి అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈరోజు చివరికి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 28వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనుమనగా. 28వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో ఏం చేయబోతున్నారు? యుద్ధం చేయబోతున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆకీషు రాజు దావీదును పిలిచి, దావీదును కూడా ఏం చేయమన్నాడు? మాతో కూడా నువ్వేం చేయాలి? నీవు నీతో కూడా ఉన్నవారు యుద్ధానికి రావాలి అని పిలుస్తున్నాడు. చూడండి ఎంత చిక్కొచ్చి పడిందో. అందుకనే దావీదు జీవితంలో సొంత ఆలోచనతో వెళ్ళిపోయిన ఆ చిన్న పొరపాటు దావీదును మెల్లమెల్లగా ఎక్కడదా తీసుకుపోయిందంటే, ఇప్పుడు శత్రువుల పక్షంగా దేవుని ప్రజల మీదకి యుద్ధానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఆకీషు రాజు దావీదును ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి నీవు నీతో ఉన్నవారు రావాలని పిలిచాడు. అప్పుడు దావీదు అన్నాడు, 2వ వచనం, దావీదు నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించుననెను. దావీదు ఆకీషుతో ఏమన్నాడంటే, నీ దాసుడనైన నేను చేయబో కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. మరి దావీదు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంకా తప్పదు, ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు కాబట్టి, ఆకీషు రాజు నమ్మి ఆయన దగ్గరికి పోయాడు కాబట్టి యుద్ధానికి రావాలి అంటే ఆయన చేసేది ఏముంది? ఆకీషు రాజు మాట విని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావాల్సిందే. చూడండి 29వ అధ్యాయం 1-2 వచనాలు. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అఫేకులో దిగి ఉండగా ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండేరి.
మొదటి వచనంలో యుద్ధానికి ఫిలిస్తీన్లు దండెత్తి అఫేకు అనే స్థలంలో దిగారు. ఇశ్రాయేలు ప్రజలేమో యెజ్రెయేల్లో దిగినారు. అయితే రెండవ వచనానికి వచ్చేసరికి దావీదు అతని జనులు ఆకీషుతో కలిసి, ఈ మాట చూడండి, ఆకీషుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండిరి. ఇప్పుడు దావీదు శత్రు రాజుతో కలిసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. దావీదు ఎంత జిగజారిపోయాడో చూడండి. వాస్తవంగా ఒకప్పుడు ఇదే దావీదు ఏమన్నాడు, 17వ అధ్యాయం, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఏ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. 17వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్ల పక్షంగా ఒకడు వచ్చాడు. ఏం పేరు? గొల్యాతు. ఈ గొల్యాతు అనేవాడు 40 దినాలుగా ఏమంటున్నాడు, మీలో ఒక్కడు రండి చాలు, నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లందరూ మీకేమవుతారు, దాసులైపోతారు. మీలో ఎవరైనా నాతో యుద్ధానికి దిగే వాళ్ళు ఉంటే రండి అని ఆ లోయలోనికి దిగివచ్చి 40 దినాలుగా పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో గొల్యాతును చూసి యుద్ధానికి పోయే వాళ్ళు ఎవరూ లేరు. అయితే దావీదు వచ్చాడు. ఆ దావీదు గొల్యాతును చూశాడు. చూసిన తర్వాత అన్నీ తెలుసుకొని ఇప్పుడు అంటున్నాడు ఏమని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, నిజంగా ఎంతో రోషంగా చెప్పింటాడు ఈ మాట. కానీ ఈ రోషము ఇదే సమూయేలు 29వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైనట్టు, సున్నతి లేని ఫిలిస్తీయుడు అని అంత తక్కువ చేసి మాట్లాడిన వారితో కలిసిపోయాడు. ఆ ఫిలిస్తీయుల దండు వెనక తట్టు వారి పక్షంగా వస్తున్నాడు. మరి ఇంత గట్టిగా మాట్లాడినవాడు, రోషముతో మాట్లాడిన దావీదు సున్నతి లేని, వాస్తవంగా బైబిల్లో సున్నతి అనేది యూదులకు చాలా గౌరవంగా ఘనంగా చెప్పుకునేవాళ్ళు. చూడండి, రోమాపత్రిక సున్నతిని గురించి ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడి తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేన్ని బట్టి అని చెప్తూ, సున్నతిని బట్టి కాదు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. 15వ అధ్యాయంలో అతడు నీతిగా ఎంచబడ్డాడు. సున్నతి ఎప్పుడు పొందాడు? 17వ అధ్యాయంలో పొందాడు. అంటే సున్నతి పొందకముందే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే పౌలు కాలంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఏం పొందాలి? సున్నతి పొందాలనే బోధ ఉంది అప్పుడు. అందుకనే అది సరి అయింది కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలననే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. దానికి ఉదాహరణ పాత నిబంధనలో అబ్రహాము గురించి చెప్తున్నాడు.
అబ్రహాము సున్నతి పొందక మునిపే ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని చెప్పి, అయితే ఆ నీతికి గుర్తుగా ఏం పొందాడు? సున్నతి పొందిన తర్వాత కాదు, ఆయన ముందు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ నీతికి గుర్తుగా ఏం పొందాడు? సున్నతి అన్నాడు. ఆ తర్వాత అబ్రహాము సంతతి వారందరూ ఏం పొందుతూ వచ్చారు? సున్నతి. రాను రాను ఈ సున్నతి ఏమైందంటే యూదులకు ఒక గౌరవంగా ఘనతగా చెప్పుకునేవాళ్ళు. మేము అబ్రహాము పిల్లలం, మా తండ్రి అబ్రహాము ఆయన పిల్లలం, ఎందుకంటే మాకు సున్నతి ఉంది అని ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అయితే దావీదు కూడా అదే చెప్పినాడు. ఆ ఫిలిస్తీను చూసి, నేను సున్నతి పొందిన వాడను, నా ప్రజలు సున్నతి పొందినవారు. సున్నతి పొందిన యూదులు ఏమనుకుంటారంటే, మేము దేవుని సైన్యం, దేవుని ప్రజలం మేము. అయితే సున్నతి లేని ఈ అన్యుడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అని గర్వంగా మాట్లాడినాడు. అట్లా గర్వంగా మాట్లాడిన తాను 29వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైనాడంటే, అదే ఫిలిస్తీను పక్షంగా చేరి ఫిలిస్తీయుల దండు వెనక తట్టు యుద్ధానికి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నాడు. వాస్తవంగా ఇది గమనిస్తున్నప్పుడు దావీదు అనుకోవాల్సింది ఏమని, నేను ఎవరినండి? నేను యూదుని, హెబ్రీయుని, దేవుని సంతతి. నేనేంటి ఒక శత్రువు రాజుతో కలిసి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి పోవడం ఏంటి? ఒకప్పుడు నేనే కదా సున్నతి లేని ఫిలిస్తీయులు అని మాట్లాడింది, నేను వాళ్ళ పక్షంగా చేయడం ఏంటి అని అనుకోవాలి. కానీ అసలు ఎంత విచారం అంటే చూడండి, 29వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీషును అడుగగా, అతడు ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియో నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనెను. ఫిలిస్తీయుల సర్దారులు ఏమంటున్నారంటే, మన వెనకొస్తున్నాడే దావీదుతో వస్తున్న వారు ఎవరు? హెబ్రీయులు అని చెప్తున్నారు. అంటే ఫిలిస్తీయులకు అర్థమవుతుంది వీళ్ళెవరని, హెబ్రీయులని. కానీ దావీదుకి అదే ఇప్పుడు బాధ అంతా. దావీదు గ్రహించడం లేదు, నేను హెబ్రీయుని, నేను ఇశ్రాయేలీయుని, ఇప్పుడు నేను ఎక్కడికి పోతున్నా? ఇజ్రాయెల్ మీదకి పోతున్నా, ఇదేంటి అని గమనించడం లేదు. అయితే ఫిలిస్తీయుల సర్దారులు, సైనికులు అంటున్నారు, మన వెనక వస్తున్నది ఎవరంటే హెబ్రీయులు. హెబ్రీయులు ఎవరంటే ఆ పక్క ఉన్న పార్టీ వాళ్ళు, మన పార్టీ కాదు అని వాళ్ళు గుర్తుపట్టి, వీళ్ళు మనతో ఎందుకు రావాలి అని అభ్యంతరం చెప్తున్నారు. చెబితే ఆకీష్ అంటున్నాడు, దావీదు నా దగ్గరకు వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఏమంటాడు, అతనిలో ఏది కూడా తప్పు నాకు కనబడలేదు అంటే తర్వాత వాళ్ళు గుర్తు చేస్తారు ఏమని. ఇప్పుడు చూడండి 4వ వచనం. అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, రాకూడదు, దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును, మన వారి తలను ఛేదించి తీసుకొని పోవడం చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. వీళ్ళేం చెప్తున్నారంటే ఆకీషు రాజు మీద కోపడుతున్నారు. మన వెనకొస్తున్న ఈ హెబ్రీయులు ఏం చేస్తారో తెలుసా? యుద్ధంలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు మెల్లగా మనతో ఉండి మన తల్లే ఛేదించి చివరికి తన యజమానునితో, సౌలుతో సమాధాన పడుతారు వీళ్ళు. దానికి గుర్తేంటి అంటే 5వ వచనంలో చెప్పినారు,
సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడొచ్చు గాన ప్రతిగానము చేయొచ్చు పాడిన దావీదు ఇతడే కాడా అని ఒకప్పుడు దావీదును గూర్చి గొల్యాతును చంపినప్పుడు పాడిన పాట గుర్తు చేసినారు. ఆకీసు ఒకసారి మర్చిపోయినావు నువ్వు. ఒకప్పుడు గొల్యాతును చంపింది ఇతడే. ఇతని గురించే ఇశ్రాయేలు స్త్రీలు ఏం చేశారు? పాట పాడారు. ఆ దావీదు ఇతడే కాడా అని గుర్తు చేసేసరికి తర్వాత కిందికి చదువుతాం. ఆకీసు దావీదుని పిలిపించి ఏమంటాడంటే, మీరు ఏం చేయండి, దావీదు అంటాడు, నువ్వు యథార్థవంతుడివే, మంచోడివే, నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నీలో ఏ దోషము నాకు కనపడలేదు. కానీ మాతో కూడా యుద్ధానికి రావడానికి మా సైనికులు సర్దార్లు ఒప్పుకోవడం లేదు. కాబట్టి నీ స్థలానికి నీవు వెళ్ళుము అంటే ఇప్పుడు దావీదు అంటాడు. 8వ వచనం, దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నాయందు తప్పేమి కనబడినని ఆకీసుని అడిగాను. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను యుద్ధానికి రావద్దు అంటున్నావు. ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై. ఇశ్రాయేలు ప్రజలు ఆకీసు రాజుకు శత్రువులే, దావీదుకి ప్రియులారా వాళ్ళ సహోదరులే వీళ్ళు. కానీ అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. నీ శత్రువులతో నేను యుద్ధం చేయడానికి నేను రాకూడనట్లు నాలో ఉన్న తప్పేందో చెప్పు అని అడుగుతున్నాడు. నువ్వు రావద్దంటే ఏం చేయాలా? అమ్మయ్య తప్పించుకున్నా, ఈ శోధన నుంచి నేను బయటపడ్డా అని అరే పోదాం రండి అని తనతో ఉన్న వాడిని తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ ప్రియులారా దావీదు నీ శత్రువులతో యుద్ధం చేయకుండా నన్ను రావద్దు అనడానికి నాలో ఉన్న తప్పేంటి అని కారణాలు అడుగుతున్నాడు. అంటే దావీదు యుద్ధానికి పోవాలనే ఆలోచన ఉంది. మరి పోయేవని చంపుతాడు? దావీదు వెళ్ళి ఇప్పుడు చంపేది ఎవరిని? సౌలును చంపుతాడు. మరి అప్పుడే అప్పగించినప్పుడు చంపితే అయిపోవు కదా. 24 అధ్యాయంలోనూ 26 అధ్యాయంలోనూ దేవుడే సౌలుని ఏం చేశాడు? అప్పగించాడు. మరి అప్పుడే చంపితే పేడపోయేది కదా. అంటే ఒకప్పుడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం ఆరంభం నుంచి చదివేటప్పుడు దావీదు గురించి మనం 16 అధ్యాయములు చదువుతాము. అక్కడి నుంచి దావీదు ఎంత ఆత్మీయంగా కనపడతాడో రాను రాను ఫిలిస్తీన్ల దగ్గరికి పోయిన తర్వాత ఎంత జిగజారిపోయాడో మనకు కనపడుతుంది. దేవుడే సౌలును అప్పగించిన ఏమంటాడండి, దేవుడు అభిషేకించిన వానిని నేను ముట్టుకోను అన్నవాడు ఇప్పుడు యుద్ధానికి ఎందుకు రానియవనని అంటున్నాడు. అంటే దావీదు ఏమైపోయాడంటే ఆత్మీయమైన గుడ్డితనంలోకి వచ్చేసాడు, ఎంతో జిగజారిపోయాడు. శత్రువుల పక్షంగా దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకోవడం ఇదంత గుడ్డితనం. ఈ దినాల్లో కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని పక్షంగా ఉన్నాను అనుకుంటేనే శత్రువు పక్షంగా చేరి దేవుని ప్రజలకు ఏం చేస్తున్నారు? నష్టాన్ని చేస్తున్నారు. ప్రియులారా, మనం ఎప్పుడైతే శత్రువు మాట వింటామో లేదా దేవుని ప్రజలకు ఎప్పుడైతే కీడు చేయాలి అనే ఆలోచన చేస్తున్నామో అప్పుడు మనల్ని ఎవరు వాడుకుంటున్నారు? శత్రువు వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, దేవుని ప్రజలకి మనం మేలు చేయాలి, వాళ్ళు ఎవరన్నా కానీ దేవుని ప్రజలకి కీడు చేయాలనుకుంటున్నామంటే శత్రువే మనను ఒక సాధనంగా వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 5వదిగా దావీదు ఆత్మీయంగా ఏమైనాడండి, తాను శత్రువులతో కలిసి దేవుని ప్రజలతో ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఈ ఎట్టకేలకు దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఒకవేళ
దావీదే ఆ యుద్ధంలో ఆకీష్ ఒప్పుకొని ఉండి వెళ్తే ఎవరిని చంపేవాడు? ఒకవేళ అలా చంపి ఉంటే నెక్స్ట్ సమూయేలు 2వ గ్రంథానికి వచ్చేసరికి ఆ ప్రజలకి ఈయనేం కావాలి? రాజు కావాలి. మరి రాజు ఎట్లా అవుతాడు? చూడండి, ఆలోచించండి. అందుకే దేవుడు దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి సౌలు తర్వాత రాజుగా చేయడం దేవుని ఉద్దేశం. అందుకే దావీదు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్న దేవుడే పరిస్థితులను ఏం చేశాడు? ఆటంకాన్ని తీసుకుని వచ్చే పరిస్థితులు తెచ్చి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పోకుండా దావీదుని ఏం చేశాడు? తప్పించినాడు. వాస్తవంగా ఈ వెనక జరిగిన చరిత్ర అంతా ఇశ్రాయేలు ప్రజలకు ఏం కాదండి, తెలుసా అండి? తెలియదు. ఒకవేళ ఇదంతా వాళ్ళకి తెలుసు అనుకోండి, సౌలు తర్వాత దావీదు రాజుగా ఉండడానికి మాకు సరిపోయేవాడు కాదనుకునే వాళ్ళేమో. ఏది ఏమైనా ప్రేమ కలిగిన దేవుడు దావీదును యుద్ధానికి పోకుండా తప్పించాడు. తప్పించిన తర్వాత దావీదు తన వారు తానున్న సిక్లగ్నకు వచ్చేసరికి అప్పటికే అమాలేకులు ఏం చేశారు? సిక్లగ్నకు వచ్చి తగలబెట్టి దావీదు కలిగిన సమస్తాన్ని ఏం చేశారు? దోసుకొని వెళ్ళిపోయినారు. ఎందుకు ఇదంతా జరిగిందంటే దావీదు ఇప్పటికైనా ఏం కావాలి? దేవుని వైపు తిరగాలి, దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే దావీదు తన జీవితంలో అంటాడు ఏమని? శ్రమ నొంది ఉండుట నాకు మేలయను. ఈ శ్రమ గనక రాకపోతే దావీదు సిక్లగ్నకు పోయేవాడు. తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలియదు. దేవుడే అమాలేకుల్ని తీసుకొని వచ్చి దావీదు కలిగినంతటిని దోసుకొని పోయేటట్లు చేసి అంత దోసుకొని పోయిన తర్వాత చివరికి తనతో ఉన్నవారు కూడా తనకి కీడు చేసే ప్రయత్నం చేయగా అప్పుడు దావీదు ఏం చేశాడండి? దేవుని వైపు తిరిగినాడు. దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేసినాడు. దేవా, ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను నష్టపోయిన దానంతటిని తిరిగి నాకు సమకూర్చుకోగలనా? నేను రక్షించుకోగలనా? తిరిగి వాళ్ళని కలుసుకోగలనా? ప్రార్థన చేసినాడు. ప్రార్థించగా ప్రేమ కలిగిన దేవుడు దావీదు ఎంత తప్పిపోయినా బైబిల్లో ఉంది. సౌలుకు దేవుని కృప దూరమైందంట, కానీ దావీదుకు దేవుని కృప విడిచిపోలేదు. కీర్తనల గ్రంథంలో ఉంది. అందుకే దావీదుని దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే ఆయన కృపతో తిరిగి తన వైపు మళ్ళేటట్లు చేసి తిరిగి ప్రార్థించిన వెంటనే దావీదుని క్షమించి దావీదు ఏదైతే నష్టపోయినాడో దానంతటిని తిరిగి రక్షించుకునేటట్లు సమకూర్చుకునేటట్లు దేవుడు చేశాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎందుకు ఈ వాగ్దానం దేవుడి సంవత్సరం ఇచ్చాడంటే మన జీవితంలో దావీదు వల్ల ఏమైపోయామో ఆత్మీయంగా నష్టపోయాం. దావీదు సొంత ఆలోచనతో నడుచుకున్నాడు. చాలాసార్లు మనం కూడా సొంత ఆలోచనలో నడుచుకొని మనం ఆత్మీయంగా నష్టపోతున్నాం. రెండవదిగా రాజును ఆశ్రయించాడు, ఆయన నమ్ముకున్నాడు. మూడవది ఆ రాజుగారిని ఏం చేశాడు? ఆ రాజుగారికి దాసుడైపోయినాడు. అంతేకాదు ఆయన యథార్థతను అంటే ఒక చోటికి వెళ్ళి మరో చోటు అని చెబుతూ యథార్థతను కోల్పోయినాడు. చివరికి శత్రుపక్షంగా చేరి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చే పరిస్థితికి వచ్చినాడు. అంత దిగజారిపోయిన దావీదు తిరిగి సరిచేయబడడానికి దేవుడు ఏం చేశాడు? అమాలేకీయులను ఒక సాధనంగా వాడుకున్నాడు. అందుకే దావీదు దేవుని వైపు తిరిగాడు. దేవుడు తిరిగి సమస్తాన్ని సమకూర్చుకునేదానికి సహాయం చేశాడు. అందుకే మన జీవితంలో మనం నష్టపోయిందంతా సమకూర్చుకోవాలంటే తిరిగి మనం దేవుని వైపు తిరగాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడే పోగొట్టుకున్నదంతా తిరిగి ఇవ్వగలడు. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.